అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. పసిడి ప్రియులకు ఊరట, వారం రోజులుగా పెరగని బంగారం ధర. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయులకు గోల్డ్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు బంగారం, వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. డిమాండ్ తగ్గట్టుగానే రేట్లు కూడా భారీ స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. గతేడాది డిసెంబర్ సమయంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరగా ఇప్పుడు ఈ నెలలో చాలా రోజులుగా బంగారం రేట్లు పడిపోయాయి. ఇంకొన్ని రోజులు స్థిరంగా ఉన్నాయి. బంగారం పెరగని రోజులే ఎక్కువ. ఇప్పుడు ఎక్కడ బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే అంతర్జాతీయ మార్కెట్లో కూడా కొద్ది రోజులుగా పసిడి ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $2023 దిగువగా కొనసాగుతుంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ ధర $22.90 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు డాలర్తో చూస్తే రూపాయి మారకం విలువ 83.14 వద్ద ఉంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ మార్కెట్లో ఇటీవల కాలంలో పసిడి రేట్లు దిగొస్తున్నాయి. ఇక్కడ 10 గ్రాముల బంగారం రేటు 22 క్యారెట్లకు 57,700 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి 62,950 వద్ద కొనసాగుతుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే గత 8 రోజులుగా బంగారం ధర అస్సలు పెరగనే లేదు. ఈ క్రమంలో మధ్యలో 2 రోజుల పాటు పడిపోయింది కూడా. హైదరాబాద్తో పాటే ఢిల్లీలో కూడా బంగారం రేటు తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ తులం గోల్డ్ రేట్ 22 క్యారెట్లకు 57,850 వద్ద ఉండగా మరోవైపు 24 క్యారెట్ల పసిడి ధర 63,100 వద్ద ట్రేడ్ అవుతుంది. గోల్డ్ రేట్ల బాటలోనే సిల్వర్ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. వరుసగా 3 రోజులు తగ్గలేదు. కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో 76,000 వద్ద ఉంది. జనవరి 24-25 తేదీల్లో 1000 పెరిగింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 77,500 వద్ద ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బంగారం, వెండి రేట్లు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు దీనిని ప్రభావం చూపిస్తుంటాయి. ఈ కారణంతోనే హైదరాబాద్ కంటే ఢిల్లీలో పసిడి రేటు కాస్త ఎక్కువగా ఉంది. అదే వెండి రేటు తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.